ఈ గెటప్ అంతా చూసి హల్దీ ఫంక్షన్ అనుకుంటున్నారా? కాదండి, ఈ లంబసింగి వెళ్ళినప్పుడు పచ్చపసుపులు పట్టుకొచ్చాము. ఇంకా వాటిని అయితే ఒక రాత్రి అంతా బాగా నానబెట్టేసి శుభ్రంగా కడిగాను, ఎందుకంటే మట్టి ఉంటుంది. ఇంకా అలా కడిగిన వాటిని ఇలా పెద్ద గిన్నెలో వేసి బాగా ఉడకనిచ్చాను. ఉడికేటప్పుడు మనం కత్తితో గుచ్చితే దిగాలి. ఇంకా వాటిని ఇలా బాగా ఎండలో ఎండబెట్టాను. బాగా ఎండిపోవాలి, మనం చేతితో తుంపితే తునిగిపోయే విధంగా. ఇంకా ఆ నీళ్ళను కూడా మనము చెట్లకి, ఇల్లు తుడవడానికి వాడుకోవచ్చు. ఇవైతే బాగా ఎండిపోయాయి. ఇంకా ఈరోజైతే వీటిని దంచేసాము. రోట్లోనే బాగా మెత్తగా దంచేసుకొని 1కి 4 సార్లు జల్లెడ పట్టుకుంటూ వచ్చిన బరకని మళ్ళీ మళ్ళీ దంచుతూ మొత్తానికి బాగా మెత్తగా అయితే పసుపుని చేసుకున్నాము. అసలు ఎంత బాగుందో అండి, పసుపు కూడా చాలా దంచుతుంటే కూడా మంచి ఘాటుతోటి సువాసనతో చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుదిరితే మీరు కూడా లంబసింగి వెళ్ళినప్పుడు ఇలా పసుపు కొమ్ములు తెచ్చుకోండి.